అన్న నీ పేరునా? నా పేరు శేషు, ఏ ఊరునా? గుడివాడ. ఇప్పుడు దాకా మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఏ ఎమ్మెల్యే గారండి? కొడాలి నాని గారు. అంటే ఎమ్మెల్యే గారు అంటే 4 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల బట్టి చూస్తున్నాం కదా, మర్చిపోయి ఉంటాం ఒకసారి. అంటే మళ్ళీ కొత్తగా ఏమైనా పని చేస్తూ గుర్తుంటాడు, పని చేయకుండా మొత్తం ఏం గుర్తుంటాడని. అది అయితే మీ గుడివాడకి చాలా డెవలప్మెంట్ చేశానని చెప్పుకుంటున్నాడు. ఏం డెవలప్మెంట్ అండి? ఎంతో రోడ్లు వేపించాను, హాస్పిటల్ కట్టించాను అన్నాడు. ఏ హాస్పిటల్ అండి? ఏమైనా ఉన్నాయి? గుడివాడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది, మాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఇంకేమైనా హాస్పిటల్ ఉన్నాయా? మా అన్న వాళ్ళు ఇస్తాడు 3,000 కోట్లు ఇచ్చారు. ఇంకా హాస్పిటల్ కొత్తగా అంటే ఏమీ లేవు. గుడివాడలో డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు మరి ప్రజెంట్ ఇప్పటికి. ఇప్పుడు మీ గుడివాడ కొడాలి నాని గారు ఎక్కడ పట్టినా బూతులు మాట్లాడారు, దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇంకా అది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసిందేనండి, నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసింది, అది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసిందే. టీవీ అని చెప్పి మీది ఎవరు అంటే గుడివాడ, గుడివాడ అంటే నాని తెలిసిందే కదా. నెక్స్ట్ మళ్ళీ గెలిపిస్తే సింగపూర్లా మార్చేస్తా అంటున్నాడు గుడివాడిని. 20 సార్లు గెలిచాడు, 4 సింగపూర్లు అయింది. ఇంకోసారి గెలితే 5 సింగపూర్ అవుతుంది, దాన్నే ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడడం ఏమన్నా జరిగాయా గుడివాడ ప్రజలతో? మా కష్టాలని చెప్పుకుంటాం, మేము ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తుండే? మా దగ్గరికి వస్తే చెప్తాను, మా ఆయన దగ్గరికి వెళ్తాం, మమ్మల్ని రానిస్తారా? రానురు కదా. ఇంటి ముందు 4 గన్మేలు ఉంటే మమ్మల్ని లోపలికి ఎక్కడ తీసుకెళ్తారు? మేము ఎవరో చెప్తాం కష్టాలు, మా కష్టాలు మేమే తీర్చుకుంటాం, ఇంకేంటి. ఈ 20 సంవత్సరాల్లో ఏమన్నా మంచి పనులు చేశాడా? 20 సంవత్సరాల్లో మంచి పని అంటే ఏమీ లేదండి, ఇప్పుడు వరకు అంటే ఏమీ లేదు. అది ఇంత ముందు అయితే అధికారం రాలేదు అని చెప్పి ఇప్పుడు పైన కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఏమన్నా డెవలప్మెంట్ తీసుకొచ్చారా? ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు సార్. డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు, డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఏమన్నా ఉద్యోగాలు తీసుకొచ్చారా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరికైనా? 5 సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసాడు, ఏమైనా చూపించండి. ఉద్యోగాలు ఇచ్చారు కదా, నేను పలానా జాబ్ నేను ఇచ్చాను అని ఒక క్యాలెండర్ చూపిస్తా కనుక మీరు జాబ్ ఇచ్చినట్టే. అది అయితే మళ్ళీ నేనే గెలుస్తాను, ఎవరు నా బొచ్చుగా పేకలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు కొడాలి నాని. దానికి టైం ఉందండి, ఇంక ఇవాళ 11వ తారీఖు కదా, ఇంకా 13 రోజులే ఉంది. ఎవరు గెలుస్తారనేది ప్రజా నిర్ణయం. అది ఇప్పుడు నేనున్నా, నేనే గెలుస్తాను నేను అంట, ఓటు వేసేవాడు అభిప్రాయం. అది లోపలికి వెళ్ళిన తర్వాత. రాము గారి మీద మీ అభిప్రాయం ఏంటి? రాము గారి మీద అభిప్రాయం అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడతలేదండి. ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి ప్రజల్లో కొద్దిగా ఊపు తెప్పిస్తున్నాడు. నేను చేస్తానన్నాడు, ఏవేవో జాబ్ క్యాలెండర్లను అవి ఓపెన్ చేశాడు, కొద్దిగా పని చేసుకుంటూ పోతున్నాడు. ఆయన పని కానీ ముందుకు దూసుకుపోతున్నాడు. అది ఇప్పుడు ఇంతవరకు ఆయన గెలవక ముందే చాలా మంచి పనులు చేశారని నిజంగా జరిగాయా? చేశారండి, చాలా దగ్గరలో చేసి పెట్టారు. అదేదో ఊరు పేరు నాకు ఐడియా లేదు. ఆ ఊరికి సాగునీరు లేకపోతే బోరేపిచ్చారు, కొన్ని ఊర్లో కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి చేసి పెట్టారు. రాము గారు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన గెలిస్తే మంచి పనులు జరుగుతాయని గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందండి. చెయ్యకముందు ఇప్పుడు ఏమీ మనం వండక ముందే కూర బాగుందని చెప్పలేం కదా. ఆయన మనం బాగానే చేసి పెడుతున్నాడు, ఇప్పుడు జరగముందే చేస్తున్నాడు, గెలిచిందారు చేస్తాడని నమ్మకం. అది ఇక్కడ ఎక్కువ రోడ్ల మీద చాలా దృష్టి పెట్టారన్నారు, రోడ్లు చూస్తే మరీ ఘోరంగా ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా ప్రభుత్వం మారితే ఆ రోడ్లు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చంద్రబాబు గారు అంటేనే రోడ్డు చేసే పనే అది. ఆయన చేసేది ఏంటంటే అభివృద్ధి. ప్రతి రోడ్డు కూడా బాగానే చేసుకొస్తారు. చంద్రబాబు అంటే బాగానే చేస్తాడు ఆయన. చంద్రబాబు రోడ్లు బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఖచ్చితంగా మీ టీడీపీ అభ్యర్థిని రాము గారిని గెలిపించుకుంటారా? నెక్స్ట్ మా టీడీపీ అభ్యర్థిని రాము గారికి వేస్తా ఉండి ఓటు. నెక్స్ట్ మళ్ళీ ఏ జెండా ఎగరబోతుంది ఇక్కడ? ఏ జెండా ఎగరబోతుందంటే 20 సంవత్సరాలు జెండా ఎగరేసామంటే రేపు నుంచి ఒక రకమైన జెండా ఎగిరిద్దండి ఇక్కడ, గట్టిగా ఎగిరిద్ది. అన్న నీ పేరు? నా పేరు మొగలి మస్తాన్ అన్న. అన్న ఏ ఊరు అన్న ఇది? గుడివాడ. ఏ నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గం. ఇప్పుడు దాకా కొడాలి నాని పరిపాలన ఎలా అనిపించింది నీకు? కొడాలి నాని కాలే కానీ మన రాజశేఖర రెడ్డి గారు కొడుకున్నారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు. ఏంది, ఒక సంవత్సరానికి వచ్చి దాదాపు 3,000 మంది చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్ళి కూడు నీళ్ళు లేకుండా రోడ్ల మీద పడుకుంటున్నారు. మళ్ళీ ఏ జాబ్ క్యాలెండర్ వదిలాడండి? 5 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఏ రోడ్లు వేసాడు? ఏ పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల ఏ రోడ్డు వేసాడు? ఆయన మాత్రం ఋషికొండలో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని హ్యాపీగా బతకొచ్చు. నాకు చదువు లేదు, నేను కార్డ్ డ్రైవర్ని. ఏంది, టీడీపీ ఉన్నప్పుడు ఫస్ట్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు టీడీపీ వచ్చింది. అప్పుడు నెలకి 40 సంపాదించండి కేవలం కారు మీద. ఈరోజు ఈ ప్రభుత్వంలో నేను నెలకొచ్చిలో 10,000 సంపాదించడానికి నాన్న గింజలు ఆడుతున్నా. ఏ రకమైన డెవలప్మెంట్ ఉంది? సంపాదన ఏడుంది? పెట్టాడు పిచ్చి మందు తాగడం, 3 పిల్లలు గొడవ వస్తే వాడి ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని సావడం. తాగిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు ఎవడికి తెలియదు. తెచ్చాడు మంచి క్వాలిటీ మందు,
అసలు ఆంధ్ర రాజ్యం ఎక్కడ లేని సరుకు మా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఎక్కడా సేల్ కాదు అది. అలాంటి మందు పెట్టాడు, అంత మంచిది. ఏంది గంజాయి ఇక్కడే మార్కెట్ దగ్గర అమ్ముతున్నాడు 300 పొట్లో. కళ్ళెదుగా చూసి ఆ 300 ఇక్కడే ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర, రైతు మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఎదురుగా 2 బండి మీద వస్తారు, నుంచుంటారు, 300 పొట్లం అంతే చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. కానిస్టేబుల్ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్లో ఒక కానిస్టేబుల్ 50 కిలోలు గంజాయి పట్టుకుంటే ఎమ్మెల్యే పిఏ వచ్చి 100 గ్రాములు పట్టే 2 పొట్లాలు దొరికినాయని రాసుకో అని చెప్పి బండిలో వేసిపోయాడు. ఏంది ఇది? అంతే మీరు పరిపాలన చేయడానికి వచ్చారా, రొడేషన్ చేయడానికి వచ్చారా? ఆర్టీసీ డ్రైవర్ని కొడితే దిక్కు దివానం లేదు, పోలీసు వాడిని పోలీస్ స్టేషన్లో కొట్టినా దిక్కు దివానం లేదు. అరే పొద్దున్న నడు రోడ్లో పడుకోబెట్టి రేపులు చేసినా దిక్కు దివానం ఉండదు. లేదు. ఇంకోసారి వచ్చాడు అనుకో, మనిషికి ఒక కిడ్నీ, మనిషికి ఒక కన్ను పీక్కుంది, మావడం లేదు దాంట్లో. అంతే. 20 సంవత్సరాల అధికారంలో ఉన్న మన కొడాలి నాని గురించి ఏం చెప్తారన్న? మీ గుడివారికి ఏమైనా మంచి పని చేశాడా? ఒకప్పుడు కొడాలి నాని అంతే కింద నుంచి పై దాకా కూడా కోసుకోవడానికి తిరిగా నేను కూడా. ఏంది ఈ 20 సంవత్సరాల్లో ఎక్కడ డెవలప్మెంట్ చేశాడు? పెద్ద వీధి కాలువ గట్ల మీద ఇల్లులు ఉన్నాయి, దాదాపు ఒక 300 కుటుంబాలు 400 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు దా పట్టాలు లేవు. ఏంది ఆ రైల్వే వాళ్ళు ఏదో సెంట్రల్ గవర్నమెంటు రైల్వే గవర్నమెంట్ వాళ్ళు కలిసి రోడ్డు వేస్తున్నారు, పామర్ రోడ్డు, ఆ ఫ్లైఓవర్ అది కూడా మేమే వేస్తున్నాం అని చెప్పి వేసుకున్నారు. అండ్ ఆయన ఇంటి వైపు రోడ్డు వేశారు, ఇట్లా పట్టుకుంటే లేచిపోయింది ఓ చుప్ప లైవ్ టెలికాస్ట్ చూపించారు వాట్సాప్లో. అలా పట్టుకున్నట్లు లేపితే చుప్ప లేచిపోయింది. ఏంది మళ్ళీ ఎక్కడ వేశారు రోడ్లు? ఎక్కడ వేశారు? టీడీపీ తరఫున రాము గారు నిలబడుతున్నారు, ఆయన గెలిస్తే మంచి పని జరుగుతాయా? జరుగుతాయండి. ఎందుకు అంత నమ్మకం? నేను ఆల్రెడీ తిని ఉన్నాను కాబట్టి. అంటే టీడీపీ వచ్చినప్పుడు నా సంపాదన పెరిగింది, మంచి ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ దొరికింది. నేను ఆల్రెడీ చేసున్నా. విజయవాడ ఎల్ఎన్టీ కంపెనీ డ్రైనేజీ వర్క్ జరిగింది, కరెక్ట్గా 4 సంవత్సరాల 6 నెలలు జరిగింది. పెద్ద డ్రైనేజీ కాలాలు మేమే చేసింది కంపెనీలో, కార్ డ్రైవర్ కింద. అలాగే టీడీపీ వస్తే కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు పడతాయి, లేబర్ బతుకుతాడు, చదువుకున్నాడు బతుకుతాడు, రూపాయి సంపాదన పెరిగింది. ఫైనల్గా ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారు. ప్రభుత్వం మారితేనే బాగుంది. ఖచ్చితంగా మారుతుందా? ఖచ్చితంగా మారిద్ది.